Hello guys, welcome to my YouTube channel Chalk Vlogs. 20,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఫోన్గా చెప్పుకునేటువంటి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ అనేది ఒకసారి అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా చూడడం జరుగుతుంది. 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్. ఇది ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజ్తో రావడం జరుగుతుంది. రీసైక్లబుల్ అండ్ సోయా ఇంకుతో దీన్ని తయారు చేశారు. ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. సో సిమ్ ఎజెక్టర్ పిన్, ఫుల్ డీటెయిల్స్ ఉంది. సో ఇది బ్యాక్ కేస్ అనేది పింక్ కలర్లో ఉంది. ఇది ఫోన్ యొక్క డిజైన్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇది పింక్ కలర్, బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్తో రావడం జరిగింది. చూడడానికి స్టన్నింగ్ లుక్ అనేది కనబడుతుంది. ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇది 68 వాట్ ఛార్జర్తో రావడం జరుగుతుంది. ఇది ఛార్జింగ్ కేబుల్, టైప్ సి టు టైప్ సితో రావడం జరుగుతుంది ఛార్జింగ్ కేబుల్. ఇది బాక్స్ ఇవన్నీ. సో ఒకసారి కేస్ వేద్దాం. కేస్ వేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఇది కేస్ వేసినట్లయితే ఫోన్ అనేది ఈ విధంగా కనబడుతుంది. సో లుక్ అనేది ఏం మారలేదు. పవర్ ఆన్ చేద్దాం. చేసినట్లయితే హలో మోటో ఉంది, పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఓవరీ చూద్దాం. టాప్ లోపల డాల్బీ అట్మాస్ లోగో ఉంది. సో ఇక్కడ మైక్ ఉంది. బాటమ్ లోపల టైప్ సి పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది, మైక్రోఫోన్ ఉంది. ఇక్కడ సిమ్ ట్రే అనేది ఉంది. ట్రే ఓపెన్ చేసినట్లయితే సిమ్ 1, సిమ్ 2 మాత్రం వేసుకోవచ్చు. దీనిలో SD కార్డ్ పెట్టి మెమొరీని ఎక్స్పాండ్ చేయడానికి వీలు లేదు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది, హైబ్రిడ్ సిమ్ కాదు. సైడ్కి ఈ పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది. ఇక్కడ హోల్ ఉంది, మరి ఇది ఏంటిదో ఇక్కడ చిన్న హోల్ ఉంది. సో ఈ సైడ్ ఎలాంటి బటన్స్ లేవు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనం గమనించినట్లయితే 2 కెమెరాలు ఉన్నాయి. ఒకటేమో 50 MP కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగి ఉంటుందని ఇక్కడ మనకి ఇచ్చారు. 13 MP కెమెరా ఉంది. సో ఇక్కడ మోటరోలా లోగో ఉంది. సో ఇక LED ఫ్లాష్ ఉంది. ఫ్రంట్ అనేది పంచ్ హోల్ కెమెరా ఉంది. ఇక్కడ ఇది 32 MP కెమెరాతో రావడం జరుగుతుంది. ఫోన్ యొక్క వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంది. 174.9 గ్రామ్స్ ఉంటుంది. ఇది థిక్నెస్ అనేది 7.9 మిల్లీమీటర్ థిక్నెస్తో రావడం జరుగుతుంది. థిక్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది. ఫోన్ మాత్రం చాలా స్లిమ్గా ఉంది. ఇది బార్ డిజైన్ లోపల ఉంది. 0.67 ఫుల్ HD POLED డిస్ప్లేతో వస్తుంది. దీని యొక్క రిఫ్రెష్ రేట్ అనేది 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది 10 బిట్ ప్యానల్, DCI-PS ఉంటుంది. 100 నిట్స్. మనకి డే లైట్లో కూడా ఇది చాలా బాగా కనపడుతుంది డిస్ప్లే అనేది. నెక్స్ట్ HDR10 డిస్ప్లే ఉంటుంది. ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీతో వస్తుంది. మన డిస్ప్లే ఛాన్సెస్ చూసినప్పుడు ఐ స్ట్రెయిన్ అనేది కాదు. దట్ ఈస్ ద ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ అంటాం. సో చూడడానికి మాత్రం డిస్ప్లే అనేది చాలా బాగుంది. లెస్ ఎడ్జ్ టెక్నాలజీతో వస్తుంది. మీకు గమనించినట్లయితే ఎడ్జెస్ అనేవి చాలా బెంజిల్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. ఫ్రంట్ అనేది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. సో డిస్ప్లే అనేది చాలా వైబ్రెంట్గా ఉంటుంది. మనం చూడగానే మనకి డిస్ప్లే అనేది చాలా నచ్చుతుంది. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది 4 నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్. జనరల్ యూసేజ్కి మాత్రం చాలా బాగుంటుంది. ఇది స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. గేమ్స్ బాగా అది హ్యాండిల్ చేస్తుంది. ఇది 5G ప్రాసెసర్ కాబట్టి 15 5G బ్యాండ్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. 12+12 వరకు మనం మెమొరీ అనేది ర్యామ్ బూస్ట్ ద్వారా 24 GB వరకు ఇది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 256 GB స్టోరేజ్తో రావడం జరుగుతుంది. ఆల్రెడీ 17 GB అనేది యూజ్డ్గా ఉంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 15 వర్షన్తో రావడం జరుగుతుంది. ఇది సౌండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది స్టీరియో స్పీకర్ని కలిగి ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఇందులో లోపల కస్టమ్ ప్రొఫైల్ ఉంటుంది.
స్మార్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది గేమింగ్ లోపల. ల్యాండ్స్కేప్ స్టీరియో కూడా ఆప్షన్ ఉంటుంది. దీంట్లో స్పేషల్ ఆడియో ఉంటుంది. స్పేషల్ ఆడియో ద్వారా మనం 360 సరౌండ్ సౌండ్స్ అనేది వినొచ్చు. రైజ్ సర్టిఫికేట్ వస్తుంది. 360 సరౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం దీంట్లో వినొచ్చు. సౌండ్ క్వాలిటీ చెక్ చేయొచ్చు. ఇది స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్ ఉంది. సౌండ్ అయితే చాలా లౌడ్ ఉంది, క్రిస్పీగా ఉంది. సౌండ్ క్వాలిటీలో కూడా ఎలాంటి ఇష్యూ లేదు, చాలా బాగుంది. 5mm ఆడియో జాక్ లేదు, అదొకటి మైనస్. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 టర్బో ఛార్జర్తో వస్తుంది. సో ఇది 0 నుంచి 50% ఛార్జ్ చేయడానికి 50 minutes టైం పడుతుంది. 0 నుంచి 100% ఛార్జ్ చేయడానికి 50 minutes టైం తీసుకుంటుంది. ఒకసారి ఛార్జ్ చేసినట్లయితే మనకి బ్యాటరీ అనేది ఫుల్ వర్కింగ్ డే అనేది వస్తుంది. సో క్యాజువల్గా యూజ్ చేసినట్లయితే ఇది 7.5 స్క్రీన్ టైం వస్తుంది. ఒకవేళ హెవీ యూజ్ చేసినట్లయితే స్క్రీన్ ఆన్ టైం అనేది 5 hours వస్తుంది. సో ఓవరాల్గా బ్యాటరీ అనేది ఫుల్ వర్కింగ్ డేగా మనం యూజ్ చేయొచ్చు. మోటరోలా హెల్లో యూఐతో రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ 15తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. 3 years OS అప్డేట్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్ ఇస్తున్నారు. సో ఇది క్లీన్ ఆండ్రాయిడ్ యూఐతో వస్తుంది. చాలా స్మూత్గా ఉంటుంది. సో దీంట్లో గూగుల్ డైలర్తో ఉంటుంది. సో దీంతో కాల్ చేసినట్లయితే, ఒకవేళ రికార్డ్ చేసినట్లయితే అవతల వాళ్ళకి రికార్డ్ చేసినట్టు వినిపిస్తుంది. సో దీంట్లోపట కాల్ రికార్డింగ్ ఆప్షన్ కానీ, యాప్ లాప్ కానీ, డ్యూయల్ యాప్ కానీ ఉండదు. మోటరోలా లోపల కొన్ని స్పెషల్ యాప్స్ ఫీచర్స్ ఉంటాయి. సో దాంట్లో మనకి ఇందులో మోటో ఉంది. డూ మోర్ విత్ మోటో. పర్సనలైజ్గా మనము ఫాంట్ సైజ్ కానీ థీమ్ కానీ సెట్ చేసుకోవచ్చు. సో ఇది మోటో సెక్యూర్. సో ఈ మోటో సెక్యూర్ లోపల మనకి ఇమేజెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ దీంట్లోపల హైడ్ చేసుకోవచ్చు. ఇది మోటో సెక్యూర్ యాప్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఫ్యామిలీ స్పేస్ ఉంది. సో ఫ్యామిలీ ఫేస్ అనేటువంటి యాప్ ఉపయోగించి మనము ఎవరికన్నా ఫోన్ ఇచ్చేటప్పుడు యాప్స్ పర్మిషన్ అనేది కొన్ని యాప్స్ అనేవి డిజేబుల్ చేసి మనము కొన్ని యాప్స్ ఎనేబుల్ చేసి ఇచ్చినట్లయితే యాప్స్ మాత్రమే ఆ పిల్లలు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యామిలీ స్పేస్. మోటో అన్ప్లగ్డ్. ఫైండ్ యువర్ బ్యాలెన్స్ బై డిస్కనెక్టింగ్ ఫ్రమ్ డిజిటల్ డిస్ట్రాక్షన్. NFC నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఇది వైఫై 6కు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ బ్లూటూత్ 5.2తో రన్ అవుతుంది. మెయిన్ కెమెరా అనేది 50 MP సోనీ LYT సెన్సర్తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్లస్ దీన్ని మనం ఉపయోగించి మ్యాక్రో షాట్స్ కూడా తీయచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరాతో వస్తుంది. కెమెరా ఉపయోగించి మనం 4K 30 FPS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అని ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది కాబట్టి వీడియోస్ అనేవి చాలా బాగా వస్తాయి. టిల్ట్ షిఫ్ట్ ఉంటుంది. సో దీన్ని మనం ఉపయోగించి ఈ రేంజ్ లోపల మనకి ఫోటో అనేది ఫోకస్లో ఉంటుంది. ఈ రేంజ్ లోపల ఫోటో అనేది బ్లర్గా ఉంటుంది, పోతుంటుంది. సో ఇది మనం దీంతో కెమెరా తీసినట్లయితే 4 ఫొటోస్ అనేది ఇది షాట్ చేస్తుంది. ఈ 4 ఫొటోస్ అనేవి ఒకే ఫ్రేమ్ లోపల కోలిగేట్గా అయ్యి మనకి వస్తుంది. ఇక్కడ స్కాన్ ఉంది. స్కాన్ ద్వారా మనము డాక్యుమెంట్స్ని స్కాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రో మోడ్ ఉంది. ప్రో మోడ్ ద్వారా మనము వైట్ బ్యాలెన్స్ కానీ ISO కానీ ఇవన్నీ కూడా మనము మాన్యువల్గా సెట్ చేసి ఫోటో తీయచ్చు. నెక్స్ట్ మైక్రో షాట్ తీయచ్చు. సో వైడ్ యాంగిల్ కెమెరా అనే మనకు మైక్రో షాట్గా పనిచేస్తుంది. ఫుల్ HD ఉంది, 4K ఉంది. ఫుల్ HD లోపల 30 FPS ఉంది, 60 FPS ఉంది. 4K లోపల మనకి 30 FPS వరకు మనం వీడియో అనేది తీయచ్చు. సో ఇక్కడ స్టడీ మోడ్ ఉంది. సో మనం కెమెరాని
స్టెబిలైజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హారిజాంటల్ లాక్ ఉంది. సో మనం కెమెరాని రొటేట్ చేసినా కూడా ఆబ్జెక్ట్ అనేది హారిజాంటల్గా కనిపిస్తుంది. ఇదొక ఆప్షన్ మనం చెక్ చేయొచ్చు. స్లో మోషన్ ఉంది. స్లో మోషన్ ఉపయోగించి ఫుల్ హెచ్డి 120 FPS వరకు 240 FPS వరకు మనము వీడియోస్ అనేది తీయచ్చు. 10x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు. 0.5x వరకు మనము దీన్ని వీడియోస్ అనేది 25mm ఉంది, 35mm ఉంది, 50mm ఉంది. షార్ట్ లోపల మనము పోర్ట్రేట్ అనేది తీయచ్చు. సో క్వాలిటీ గమనించినట్లయితే చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఫోన్ అనేది 3 కలర్లో అందుబాటులో ఉంది. ఒకటి ఫారెస్ట్ బ్లూ కలర్ అండ్ ఇది హాట్ పింక్. చాలా లుక్ అనేది సూపర్గా ఉంది. రాణి కలర్ అంటాం, హాట్ పింక్ కలర్ అండ్ మార్ష్మల్లో బ్లూ కలర్. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ విషయం లోపల IP రేటింగ్తో రావడం చాలా మంచి విషయం. ఇది Android 15తో వస్తుంది. హలో మోటో UI వస్తుంది. దీంట్లో బ్లోట్వేర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఒకసారి అన్ఇన్స్టాల్ చేద్దాం. సో బ్లోట్వేర్ని మనము అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది క్లీన్ ఆండ్రాయిడ్ UI వచ్చినా కూడా దీంట్లో బ్లోట్వేర్ ఉంది. మనం బ్లోట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డిస్ప్లే సెన్సర్తో వస్తుంది. సో ఇది చాలా ఒకసారి చెక్ చేయొచ్చు, చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. కొన్ని ఫోటో శాంపుల్ చూద్దాం. సో ఇది నైట్లో తీసినటువంటి ఫోటో శాంపుల్, ఇది నైట్ మోడ్లో తీసినటువంటి ఫోటో శాంపుల్, ఇది మెయిన్ కెమెరాలో తీసినటువంటి ఫోటో శాంపుల్, ఇది 5x జూమ్లో తీసినటువంటి ఫోటో శాంపుల్, ఇది మ్యాక్రో షాట్, ఇది ఫ్రంట్తో తీసినటువంటి సెల్ఫీ ఫోటో. సో ఇది మెయిన్ కెమెరాతో తీసినటువంటి ఫోటో, ఇది పోర్ట్రేట్ షాట్. సో ఇది కూడా మెయిన్ కెమెరాతో తీసినటువంటి ఫోటో శాంపుల్, ఇది జూమ్లో తీసినటువంటి ఫోటో శాంపుల్, ఇది మ్యాక్రో షాట్, ఇది వైడ్ యాంగిల్లో తీసినటువంటి ఫోటో షాట్, ఇది మ్యాక్రో షాట్, ఇది మెయిన్ కెమెరాతో తీసినటువంటి ఫోటో శాంపుల్, ఇది జూమ్లో తీసినటువంటి ఫోటో శాంపుల్, ఇది మ్యాక్రో షాట్, ఇది ఫ్రంట్ ఫేస్లో తీసినటువంటి సెల్ఫీ ఫోటో, ఇది పోర్ట్రేట్ షాట్, ఇది మెయిన్ కెమెరాతో తీసినటువంటి ఫోటో, ఇది జూమ్లో తీసినటువంటి ఫోటో. సో ఇది కూడా ఫోటో, ఇది మెయిన్ కెమెరాతో తీసినటువంటి ఫోటో శాంపుల్. సో ఇది స్లో మోషన్ 1080p 240లో తీసినటువంటి స్లో మోషన్ వీడియో. సో ఇది మెయిన్ కెమెరాతో తీసినటువంటి 1080p వీడియో. చూసినట్లయితే ఫోన్ మన గేమ్స్ ఆడినా కూడా కెమెరా ఎక్కువసేపు యూజ్ చేసినా కూడా డిస్ప్లే అనేది హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు కెమెరా ఫ్రేమ్స్ అనేవి డ్రాప్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి కెమెరా అనేది స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. ఇది HDR అనేది కంటెంట్ మనం ప్లే చేయలేము, SD కార్డ్ యూజ్ చేయలేము. అదేవిధంగా 3.5 ఆడియో జాక్ అనేది లేదు. 30,000 ప్రైస్ రేంజ్ లోపల ఇది కొనదగ్గ ఫోన్గా చెప్పవచ్చు.